అక్కినేని నాగేశ్వరరావు జ్ఞాపకంగా అక్కినేని ఫ్యామిలీ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అందిస్తున్న విషయం తెలిసిందే. ఏడాదికో రెండేళ్లకు ఒకసారి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతుంది. ఈసారి ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా లేటెస్ట్ గా నాగార్జున ఏఎన్ఆర్ స్పెషల్ అవార్డ్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవార్డుకి ఆయన ఎన్ని విధాలుగా అర్హుడని నాగార్జున అన్నారు. ఈ అవార్డుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. స్వర్గీయ నటుడు అక్కినేని నాగేశ్వరరావు బతికి ఉండగానే తన పేరుపై జాతీయ అవార్డ్స్ ను నెలకొల్పారు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2006 నుంచి ప్రారంభమైన ఈ పురస్కారాలను మొదటగా దేవానంద్కు ఇచ్చారు. ఆ తర్వాత షబానా ఆజ్మీ, అంజలి, జయసుధా, వైజయంతిమాల, లతా మంగేష్కర్, కె బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెన్గల్, అమితాబ్ బచ్చన్, గుడిపూడి శ్రీహరి, ఎస్ఎస్ రాజమౌళి, శ్రీదేవి, రేఖ వంటి దిగ్గజాలకు ఇప్పటి వరకు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు పురస్కారాలను అందించారు. 2019 తర్వాత కోవిడ్ కారణంగా ఈ అవార్డు అందించలేదు. మళ్లీ ఈ ఏడాది ఈ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేశారు. అక్టోబర్ 28న ఈ అవార్డు వేడుకను నిర్వహిస్తామని నాగార్జున చెప్పారు. ఏఎన్ఆర్ అవార్డు ప్రధానోత్సవానికి అమితాబ్ బచ్చన్ గెస్ట్ గా వస్తారని అన్నారు నాగార్జున. చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు అందించడంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. ఈ అవార్డు అందుకుంటున్న ఫస్ట్ తెలుగు హీరో చిరంజీవి కావడం విశేషం. మరి టాలీవుడ్ కే చెందిన మెగాస్టార్ కెరీర్ ఆరంభంలోనే సీనియర్ హీరోలతో కలిసి నటించాడు. అయితే తను పెద్ద స్టార్ గా ఎదిగే వరకు ఏఎన్ఆర్ తో నటించే అవకాశం రాకపోవడం గమనార్హం. అక్కినేని తరం హీరోలంతా చిరంజీవితో మల్టీ స్టారర్స్ చేశారు. బట్ ఏఎన్ఆర్ వరకు రావడానికి 1993 వరకు పట్టింది. ఈ కాంబోలో బి గోపాల్ దర్శకత్వంలో మెకానిక్ అల్లుడు సినిమా వచ్చింది. వీరి కలయికలో వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. విజయశాంతి హీరోయిన్ గా నటించింది. చిరు, విజయశాంతి కాంబోలో వచ్చిన చివరి సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అయింది. అందుకే మళ్లీ వీరి కలయికలో మరో సినిమా రాలేదేమో. వీరిద్దరి కాంబోలో ఒకే ఒక్క సినిమా వచ్చిందన్నమాట. ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికి వస్తే గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం విశ్వాంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.